Welcome to Dr. Varlu's English Coaching. Hi friends, how are you all? మరి మనం ఒక్కొక్క టాపిక్ మీద అంటే వాక్య నిర్మాణం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ మీద వీడియోలు చేస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తెలుసుకుంటారు. ఏమిటంటే మనకి ఫ్యూచర్ని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా వాడతాం. మనకి జనరల్గా ఫ్యూచర్ చెప్పడానికి ఇంగ్లీష్లో ఏముంది, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉంది కదా. అలానే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఫ్యూచర్ చెప్పడానికి వాడవచ్చు. పేరులో ప్రజెంట్ ఉంటుంది కానీ అది ప్రజెంట్ ఒకటే కాదు, కొన్ని సందర్భాల్లో ఫ్యూచర్ని తెలియజేస్తుంది. ఫ్యూచర్ టెన్స్ అన్నప్పుడు మాత్రం అది ఒక్క ఫ్యూచర్ని తెలియజేస్తుంది. పాస్ట్ టెన్స్ అన్నప్పుడు సింపుల్ పాస్ట్ ఒక్కటే పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. అదే మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని పేరు పెట్టినా కూడా అదేమిటి ఫ్యూచర్ని చెప్పడానికి కూడా మనం వాడచ్చు. ఎలానో చూడండి, ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా. ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో. ఇక్కడ నేను వాడిన పదం ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ నవ్ కాదు. ఇప్పుడు వెళ్తున్నానన్నా కూడా ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ నవ్ అంటాం. నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను, ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో. నేను రేపు ఢిల్లీ వెళ్తాను, ఐ విల్ గో టు ఢిల్లీ టుమారో. నేను రేపు ఢిల్లీ వెళ్తాను అంటే ఐ విల్ గో టు ఢిల్లీ టుమారో అంటాం. నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను అంటే ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో అంటాం. ఏంటి తేడా మరి? ఇది ఎప్పుడు వాడాలి, అది ఎప్పుడు వాడాలి? తేడా ఏమిటి? ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో అంటే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఢిల్లీ వెళ్ళాలి అంటే ఊరికి వెళ్ళటం కుదరదు కదా. మీరు ట్రైన్లో వెళ్ళదలుచుకున్నారా, ఫ్లైట్లో వెళ్ళదలుచుకున్నారా, దానికి ఏం చేయాలి? రిజర్వేషన్ చేసుకోవాలి, టికెట్ బుక్ చేసుకోవాలి. ట్రైన్ అయినా ఫ్లైట్ అయినా కూడా ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. తర్వాత కొన్ని ఏర్పాట్లు, రేపు మీరు ఢిల్లీ వెళ్ళాలంటే ఏమేం జరగాలో ఆ పనులన్నీ ముందే అయిపోయి ఉండాలి. సో అవన్నీ అయిపోయినట్టు అనమాట. సో కొన్ని పనులకి మనం డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది. కొన్ని పనులకి ఏమిటి అరేంజ్మెంట్స్, టికెట్ కొనుక్కోవటం ఇలాంటి అరేంజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్నిటికి డబ్బులు పోగు చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఏర్పాట్లన్నీ కూడా అయిపోయినట్లు లెక్క ప్రజెంట్ కంటిన్యూస్ చెప్తే. ఏది ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో అంటే మరి టికెట్ బుక్ చేసామని అడగకూడదు, అయిపోయిందని ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో. నేను రేపు ఢిల్లీ వెళ్తున్నానంటే రిజర్వేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక తెల్లారితే చాలు వెళ్ళటమే. ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో, నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను అంటే ఇంకా పక్క అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఐ విల్ గో టు ఢిల్లీ టుమారో మీరు ఈ క్షణంలోనే అనౌన్స్ చేయొచ్చు. ఐ విల్ గో టు ఢిల్లీ టుమారో, నేను రేపు ఢిల్లీ వెళ్తాను. అప్పుడు అరేంజ్మెంట్స్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. నేను రేపు ఢిల్లీ వెళ్తాను అప్పుడు అడగొచ్చు మీరు, టికెట్ బుక్ చేసావా అని, హ్యావ్ యూ బుక్ యువర్ టికెట్ అని చెప్పేసి అడగొచ్చు. కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తే ఏర్పాట్లన్నీ కూడా అయిపోయాయని వస్తుంది. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి డిఫరెన్స్ ఏమిటి అంటే, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక వాక్యాన్ని ఫ్యూచర్ గురించి చెప్పినప్పుడు అది ఏర్పాట్లన్నీ అయిపోయాయి అని వస్తుందన్నమాట. మనం ఏర్పాట్లు ఇట్ ఈజ్ రైనింగ్ టుమారో అనం, రేపు వర్షం పడుతుంది. ఇట్ ఈజ్ రైనింగ్ టుమారో అనం ఏమంటాం? అది మన ఊహ, మనమేం వర్షం పట్టాలని మనం ఏర్పాటు చేసేది ఏముండదు కదా. ఇట్ విల్ రెయిన్ టుమారో అంటాం. రేపు వర్షం పడుతుంది, ఇట్ విల్ రెయిన్ టుమారో. ఇట్ ఈజ్ రైనింగ్ టుమారో అంటే మీరు ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ రెయిన్ అనుకోండి, కృత్రిమ వర్షాలు కురిపిస్తారు సైంటిస్టులు. అలా ఏర్పాట్లు చేస్తే ఇట్ ఈజ్ రైనింగ్ టుమారో అనవచ్చు. అంటే మీరు ఏర్పాటు చేశారని వస్తుంది. రేపు వర్షం పడేటట్లుగా మీరు ఏర్పాట్లు చేశారు, అప్పుడు ఇట్ ఈజ్ రైనింగ్ టుమారో అంటారు. మామూలుగా మీరు ప్రిడిక్షన్, మీరు ఊహించి చెప్పారనుకోండి, రేపు వర్షం పడుతుంది అని ఊహించి చెప్తే ఇట్ విల్ రెయిన్ టుమారో అంటారు. ఇక్కడ ఇట్ ఈజ్ రైనింగ్ హియర్ టుమారో, రేపు ఇక్కడ వర్షం పడుతుంది అంటే అది వినేవాళ్ళు ఏమనుకుంటారంటే కృత్రిమ వర్షం అనుకుంటారు. రేపు వర్షం పడేటట్లుగా మీరు ఏర్పాటు చేశారు అని వస్తుంది. సో ఏర్పాట్లు అయ్యాయా లేదా కాలేదా, దాన్ని బట్టి మీరు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎన్నుకోవాలా, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎన్నుకోవాలనేది ఆధారపడుతుంది. నేను మీకు ఇప్పుడు కొన్ని వాక్యాలు ఇస్తాను, వాటిని మీరు చెప్పండి. వాళ్ళు రేపు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ రేపు ఇక్కడ ఆడాలంటే ఏంటి? ముందే ఏర్పాటు చేసుకొని ఉండాలి, స్టేడియం మాట్లాడుకోవాలి, అనౌన్స్మెంట్స్ అన్నీ ఉండాలి కదా. కాబట్టి దీనికి ఫ్యూచర్ పని జరిగేది ఎప్పుడు? రేపు అంటే ఫ్యూచర్. కానీ వాడే టెన్స్ ఏమిటి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎందుకని? ఏర్పాట్లన్నీ అయిపోయాయి కాబట్టి. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ హియర్ టుమారో అనండి. మళ్ళీ ఒకసారి, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ హియర్ టుమారో.
దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ హియర్ టుమారో, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ హియర్ టుమారో. వాళ్ళు రేపు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారంటే అంత ఏర్పాట్లన్నీ అయిపోయాయి, వాళ్ళు వచ్చేసారు అసలు. వాళ్ళు ఢిల్లీ నుంచి బాంబే నుంచి ప్లేయర్స్ అంతా కూడా ఆల్రెడీ వచ్చేసి హోటల్లో ఉన్నారు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ హియర్ టుమారో. ఏంటి వీళ్ళంతా క్రికెట్ ప్లేయర్స్ అంతా ఈ హోటల్లో ఉన్నారంటే రేపు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు అంటాం. అంటే మొత్తం ఫిక్స్ అయిపోయిందనమాట. దే ఆర్ అదే దే విల్ ప్లే క్రికెట్ హియర్ టుమారో అంటే అలాంటి ఏర్పాటు లేకుండా మీ ఫ్రెండ్స్ మీరు ఆడుకోవాలనుకోండి, వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు రేపు ఇక్కడ క్రికెట్ ఆడతారు. దే విల్ ప్లే క్రికెట్ హియర్ టుమారో. వాళ్ళు ఏది గల్లీ ఆట అనమాట, దానికి స్టేడియము ఇవన్నీ ఏమి ఉండదు, సో ఏర్పాట్లు అవసరమేమీ ఉండదు. దే విల్ ప్లే క్రికెట్ హియర్ టుమారో. వాళ్ళు రేపు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు అంటే ఏర్పాట్లన్నీ అయిపోయాయి. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ హియర్ టుమారో. వచ్చే నెలలో నేను ఒక కారు కొంటాను. ఐ విల్ బై ఏ కార్ నెక్స్ట్ మంత్. అంటే ఇంకా ఏర్పాట్లు అంటే డబ్బులు పోగు చేసుకోవటం, బుక్ చేయటం ఇలాంటిది ఏమీ జరగలేదండి. ఐ విల్ బై ఏ కార్ నెక్స్ట్ మంత్. కొనాలనే అనుకుంటున్నాం అంతే. ఐ విల్ బై, అది నీ ఇంటెన్షన్. ఐ విల్ బై ఏ కార్ నెక్స్ట్ మంత్ కొనాలనే కోరిక నీకు ఉంది, కానీ దానికి ఏర్పాట్లు అయ్యాయా అవన్నీ దాంట్లో ఏమీ లేదు. అది జస్ట్ ఏం చెప్తుంది, నీకు వచ్చే నెలలో కారు కొనాలనే కోరిక ఉందని చెప్తుంది. ఐ విల్ బై ఏ కార్ నెక్స్ట్ మంత్. అదే మీరు ఆల్రెడీ మోడల్ డిసైడ్ చేసి అంతా ఏది కొనాలో డిసైడ్ చేసి బుకింగ్ కూడా చేశారనుకోండి, లేదా ఎంక్వైరీ చేసి వచ్చారనుకోండి, అంటే వచ్చే నెలలో కొనాలంటే ఏమైతే ముందస్తుగా చేయాలో అవన్నీ చేసి ఉంటే ఐ ఆమ్ బయింగ్ ఏ కార్ నెక్స్ట్ మంత్ అంటారు. ఐ ఆమ్ బయింగ్ ఏ కార్ నెక్స్ట్ మంత్. వచ్చే నెలలో నేను కారు కొంటున్నాను. అంతా అయిపోయినాయి, అన్ని ఏర్పాట్లు అన్నీ కూడా అయిపోయాయి. ఐ విల్ బై ఏ కార్ నెక్స్ట్ మంత్. ఇది మీ కోరికని చెప్తున్నారు. వచ్చే నెలలో నేను కారు కొంటాను. ఇంకోటి చూడండి, వాళ్ళు రేపు సీఎంని ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. వాళ్ళు రేపు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. అపాయింట్మెంట్ దొరికిందా అని మీరు అడగకూడదు. వాళ్ళు రేపు ముఖ్యమంత్రిని కలుస్తున్నారంటే అపాయింట్మెంట్ దొరకటం, వాళ్ళతోని అపాయింట్మెంట్ తీసుకోవటం అంతా అయిపోయింది అని అర్థం. దే ఆర్ మీటింగ్ ద సీఎం టుమారో. దే ఆర్ మీటింగ్ ద సీఎం టుమారో. దే ఆర్ మీటింగ్ ద సీఎం టుమారో. వాళ్ళు రేపు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. దీనికి ఈ సీయింగ్ కూడా వాడచ్చండి. ఎస్ఈఈసికి మీటింగ్ అనే అర్థం కూడా ఉందన్నమాట. దే ఆర్ సీయింగ్ ద సీఎం టుమారో. దే ఆర్ సీయింగ్ ద సీఎం టుమారో. దే ఆర్ సీయింగ్ ద సీఎం టుమారో అంటే రేపు వాళ్ళు ముఖ్యమంత్రిని చూస్తున్నారని కాదు, వాళ్ళు రేపు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు అని. ఎస్ఈఈసికి కలవటం అనే అర్థం కూడా ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు రేపు ముఖ్యమంత్రిని కలుస్తారు అనాలనుకోండి, దే విల్ మీట్ ద సీఎం టుమారో. అంటే వాళ్ళకి అపాయింట్మెంట్ అవసరం లేదు అనుకోండి, అలాంటి వాళ్ళు దే విల్ మీట్ ద సీఎం టుమారో. లేదా ప్రయత్నం చేస్తారనుకోండి, దే విల్ మీట్ ద సీఎం టుమారో. రేపు వాళ్ళు ముఖ్యమంత్రిని కలుస్తారు. అదే దే ఆర్ మీటింగ్ ద సీఎం టుమారో అంటే అపాయింట్మెంట్ ఈజ్ ఫిక్స్డ్, అపాయింట్మెంట్ ఏర్పాట్లన్నీ అయిపోయినాయని. సో ఇంకొక వాక్యం చూడండి, నేను రేపు వాళ్ళకి ఒక పార్టీ ఇస్తున్నాను. నేను రేపు వాళ్ళకి ఒక పార్టీ ఇస్తున్నాను అంటే వాళ్ళని ఇన్వైట్ చేయటం, వాళ్ళకి చెప్పటం, తర్వాత వెన్యూ బుక్ చేయటం, ఏ హోటల్లో ఫిక్స్ చేయటం అన్నీ అయిపోయినాయని. ఐ ఆమ్ గివింగ్ దెమ్ ఏ పార్టీ టుమారో. ఐ ఆమ్ గివింగ్ దెమ్ ఏ పార్టీ టుమారో. ఐ ఆమ్ గివింగ్ దెమ్ ఏ పార్టీ టుమారో అనండి. ఐ ఆమ్ గివింగ్ దెమ్ ఏ పార్టీ టుమారో. నేను రేపు వాళ్ళకి ఒక పార్టీ ఇస్తున్నాను. అది జస్ట్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఐ విల్ గివ్ దెమ్ ఏ పార్టీ టుమారో. ఐ విల్ గివ్ దెమ్ ఏ పార్టీ టుమారో. నేను రేపు వాళ్ళకి ఒక పార్టీ ఇస్తాను. ఇంకా వాళ్ళకి చెప్తా, ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను. ఐ విల్ గివ్ దెమ్ ఏ పార్టీ టుమారో. నేను రేపు వాళ్ళకి ఒక పార్టీ ఇస్తాను. వాళ్ళందరికీ కుదిరితే ఓకే, ఐ విల్ గివ్ దెమ్ ఏ పార్టీ టుమారో. రేపు ఇస్తాను అంటే ఏర్పాట్లు అయినాయి అని దీంట్లో ఉండదు ఫ్రెండ్స్. ఇంకొక సెట్ తీసుకోండి, నేను ఇప్పుడు మీకు తెలుగులో చెప్తాను, దాన్ని మీరు ఇంగ్లీష్లో అనండి. అతడు రేపు లండన్ నుంచి తిరిగి వస్తున్నాడు. లండన్ వెళ్ళాడు, 2 నెలలు అవుతుంది, రేపు తిరిగి వస్తున్నాడు అని అనుకోండి. అంటే అతను రేపు లండన్ నుంచి తిరిగి రావాలంటే ఏంటి, టికెట్ బుక్ చేసుకోవాలి, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అనమాట. అప్పటికప్పుడు ఈ క్షణంలో అనుకొని ఈ క్షణంలో వచ్చేయటం ఉండదు కదా, ముందస్తు ఏర్పాట్లు అవసరం అవుతాయి. ఈజ్ కమింగ్ ఫ్రమ్ లండన్ టుమారో, లేదా ఈజ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ లండన్ టుమారో. తిరిగి వస్తున్నాడు అంటే ఈజ్ కమింగ్ ఫ్రమ్ లండన్ టుమారో అంటాం. అతను తిరిగి వస్తున్నాడు అంటే ఈజ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ లండన్ టుమారో. ఈజ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ లండన్ టుమారో. అతను రేపు లండన్ నుంచి తిరిగి వస్తున్నాడు. వాళ్ళు రేపు మా ఇంటికి వస్తున్నారు అనాలనుకోండి. వాళ్ళు రేపు మా ఇంటికి వస్తున్నారు అంటే దీని అర్థం ఏంటి, వాళ్ళు రేపు వస్తారని చెప్పేశారనమాట మాకు. దే ఆర్ కమింగ్ టు అవర్ హోమ్ టుమారో. దే ఆర్ కమింగ్ టు అవర్ హోమ్ టుమారో. దే ఆర్ కమింగ్ టు అవర్ హోమ్ టుమారో. వాళ్ళు రేపు మా ఇంటికి వస్తున్నారు. దే ఆర్ కమింగ్ టు అవర్ హోమ్
టుమారో. వాళ్ళు రేపు మా ఇంటికి వస్తారు మీరు అనుకుంటున్నారు. వాళ్ళు వస్తారని మీకేం కన్ఫర్మ్ చేయలేదనుకోండి, మీరు అనుకుంటున్నారు వాళ్ళు వస్తారని. అప్పుడే వాళ్ళు రేపు మా ఇంటికి వస్తారు, మీ ప్రిడిక్షన్ అది, మీరు అనుకుంటున్నారు. అప్పుడే ఉంటారు దే విల్ కమ్ టు అవర్ హోమ్ టుమారో. దే విల్ కమ్ టు అవర్ హోమ్ టుమారో అంటే వాళ్ళు మీకు వస్తానని చెప్పినట్టు కాదనమాట. దే విల్ కమ్ టు అవర్ హోమ్ టుమారో. వాళ్ళు రేపు మా ఇంటికి వస్తారు, వాళ్ళు రేపు మా ఇంటికి వస్తున్నారు. దే ఆర్ కమింగ్ టు అవర్ హోమ్ టుమారో. సో ఇలా ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఇప్పుడు జరుగుతున్న పనులను తెలియజేయడానికే కాదు, భవిష్యత్తులో జరగబోయే పనులను తెలియజేయడానికి కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. అయితే ఏమిటంటే ఏర్పాట్లు, ఆ పని జరగటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆల్రెడీ అయిపోయాయి అనే భావన ఉన్నప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఫ్యూచర్ యాక్షన్స్ కోసం వాడతాం. అలాంటి ఏర్పాట్లు ఏమీ లేదు, జస్ట్ మీరు అనుకుంటున్నారు అట్లా, అప్పుడేమంటారు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలో చెప్పినటువంటి వాక్యాలన్నింటినీ మీరు నోట్బుక్లో రాసుకోండి, ఆ వాక్యాలని బయటికి పలకండి, వాటిని స్టడీ చేయండి. సో బయటికి పలకడం ద్వారా ఏమిటి, మనకు ఫ్లూయెన్సీ వస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఎంత సాధన చేస్తే మనకి ఇంగ్లీష్ నేర్చుకోవటం అంత ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఫ్రెండ్స్, మీకు ఒక అనౌన్స్మెంటు, ఈ నెల 20వ తారీఖున అంటే మార్చి 20న సాయంత్రం ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది 8 to 9 ఉంటుంది. నేనే స్వయంగా టీచ్ చేస్తాను. 2 నెలల పాటు ఉంటుంది ఆ కోర్సు. డైలీ 1 hour ఉంటుంది. 5 days, వీక్లీ 5 days ఉంటుంది. సాటర్డే సండే మీకు హోంవర్క్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి సెలవులు ఉంటాయి. సో మీకు మోర్ డీటెయిల్స్ కోసం కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.